గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. ఈ రోజు మనం చాప్టర్ నెంబర్ 5 అర్థమెటిక్ ప్రోగ్రెషన్ చేద్దామమ్మా 10th క్లాస్లో. మరి అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఏమంటాము? ఏపీ అని పిలుస్తాం. ఏపీ అంటే ఏంటమ్మా? అర్థమెటిక్ ప్రోగ్రెషన్. సో ఈ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఎలా ఉంటుందో ఒకసారి చూడండి, జాగ్రత్త చూడండి. సో 2, 4, 6, 8, 10, అండ్ సో ఆన్. ఓకేనా? సో 2ని ఏమని పిలుస్తాము? A1 అని పిలుస్తాం. 2ని ఏమని పిలుస్తామమ్మా? A1. మరి A2 ఏంటి? 4. A3 ఏంటి అమ్మా? 6. సో A3 6. A3 అమ్మా 6. తర్వాత A4 8. A5 10. అలా సో ఆన్ 20ని ఏమంటాము? 20ని ఏమంటామమ్మా? లాస్ట్ 20 వరకు ఆగిపోయింది అనుకోండి, దీన్ని ఏఎన్ అని పిలుస్తాము, ఎల్ అని కూడా పిలుస్తున్నాం. దీన్ని ఫస్ట్ టర్మ్ ని ఏ అని కూడా పిలుస్తాం. అర్థమైందమ్మా? రైట్. సో ఇది 5. ఓకేనా? రైట్. సో ఏ ఈక్వల్ టు A1 ఈక్వల్ టు ఆన్సర్ ఎంతమ్మా చెప్పండి? ఏ ఈక్వల్ టు A1 ఈక్వల్ ఎంత ఆన్సర్? 2. A2 ఆన్సర్ ఎంతమ్మా? 4. అలాగే A3 ఆన్సర్ ఎంతమ్మా? 6. ఓకేనా? A3 ఆన్సర్ 6. మరి ఏని ఫస్ట్ టర్మ్ అంటాము, A1 అని కూడా అంటాం. సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్, ఫోర్త్ టర్మ్, ఫిఫ్త్ టర్మ్, ఇది ఎంత టర్మ్ లేకపోతే లాస్ట్ టర్మ్ అంటాం. సో ఇప్పుడు చూడండి, డి అంటే ఏంటి? కామన్ డిఫరెన్స్. డి అంటే ఏంటి? కామన్ డిఫరెన్స్. డి అంటే కామన్ డిఫరెన్స్. ఓకేనా? సో డికి ఫార్ములా ఏంటి? డి ఈక్వల్ టు ఫార్ములా ఏంటమ్మా? A2 మైనస్ A1. అలాగే డి ఈక్వల్ టు A3 మైనస్ A2. డి అంటే A2 మైనస్ A1 లేకపోతే A3 మైనస్ A1. ఫ్రంట్ టర్మ్ నుంచి బ్యాక్ టర్మ్ తీసేయాలి. ఫ్రంట్ నుంచి బ్యాక్ తీసేస్తే వచ్చేదే కామన్ డిఫరెన్స్. సో A2 ఆన్సర్ ఎంత? 4. A2 ఆన్సర్ ఎంతమ్మా? 4. A1 ఆన్సర్ ఎంత? 2. సో 4 మైనస్ 2 ఎంతమ్మా? 2. ఇక్కడ డి వాల్యూ ఎంత వచ్చింది? 2 వచ్చింది. ఇక్కడ చూడండి డి వాల్యూ ఎంత వస్తుందో. A3 ఆన్సర్ ఎంతమ్మా? 6 మైనస్ A2 ఆన్సర్ ఎంతమ్మా? 4. 6 మైనస్ 4. డి ఈక్వల్ టు 6 మైనస్ 4 ఎంత? 2. సో కామన్ డిఫరెన్స్ ఇక్కడ చూసినా సేమ్ వచ్చింది. సో కామన్ డిఫరెన్స్ సేమ్ గా ఉంటే మరి డిఫరెన్స్ సేమ్ కాబట్టి మరి ఇచ్చిన ప్రోగ్రెషన్ ఏమవుద్ది? అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అవుతుంది. ఎస్ ఆర్ నో? ఎస్. సో కామన్ డిఫరెన్స్ సేమే కాబట్టి ఇచ్చింది ఏమవుతుందమ్మా? అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అవుతుంది. అర్థమైందా మీకు? రైట్. ఇంకో సమ్ చెప్తాను, జాగ్రత్తగా చూడండి. చూడండి. ఇది అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అవుతుందా లేదా చెప్పాలి. 3, 6, 9 అండ్ సో ఆన్ 18. దీంట్లో A1 ఏదమ్మా? A1 అనేది 3 అవుతుంది. A2 అనేది ఏమవుతుందమ్మా? 6. A3 ఎంత అవుతుందమ్మా? 9 అండ్ సో ఆన్. ఇదేమవుద్ది? AN ఎంత టర్మ్ అవుద్ది. ఎంత టర్మ్ కి ఇంకో పేరేంటి? L. ఫస్ట్ టర్మ్ కి ఇంకో పేరేంటమ్మా? A. సో A1 ఈక్వల్ టు ఆన్సర్ ఎంత? A ఈక్వల్ టు A1 ఈక్వల్ టు ఆన్సర్ ఎంత రాసుకోవచ్చు? 3 రాసుకోవచ్చు. A2 ఆన్సర్ ఎంత రాసుకోవచ్చు? 6 రాసుకోవచ్చు. మరి A3 ఆన్సర్ ఎంత రాసుకోవచ్చు అమ్మా? 9 రాసుకోవచ్చు. A3 ఈక్వల్ టు 9. సో డికి ఫార్ములా ఏంటి చెప్పండి? డికి ఫార్ములా ఏంటి? A2 మైనస్ A1. A2 మైనస్ A1. A2 మైనస్ 1. డికి ఇంకో ఫార్ములా కూడా ఉంది కదా, అదేంటిది? A3 మైనస్ A2. అలాగే ఫ్రంట్ టర్మ్ నుంచి బ్యాక్ టర్మ్ తీసేయాలి. అర్థమైందా? A2 ఆన్సర్ ఎంత? 6. 6 మైనస్ A1 ఎంత? 3. 6 మైనస్ 3 ఎంత అమ్మా? 3. కామన్ డిఫరెన్స్ ఎంత వచ్చింది? 3 వచ్చింది. సో ఇక్కడ చూడండి, డికి A3 ఆన్సర్ ఎంత? 9. 9 మైనస్ A2 ఆన్సర్ ఎంత? 6. సో డి ఈక్వల్ టు ఆన్సర్ ఎంతమ్మా? 9 మైనస్ 3. 9 మైనస్ 6 3. సో ఇక్కడ కూడా కామన్ డిఫరెన్స్ సేమ్ గా వచ్చింది. కామన్ డిఫరెన్స్ ఎలా వచ్చింది? సేమ్. కామన్ డిఫరెన్స్ ఈజ్ సేమ్ వస్తే కామన్ డిఫరెన్స్ ఏమొస్తే 3, 6, 9, and so on 18 is an AP. AP అంటే ఏంటి? అర్థమెటిక్ ప్రోగ్రెషన్. ఈసారి
మీరే చేయాలి, ఇచ్చిన సమ్ము మీరే చేయాలి, సరేనా? అన్ని మీరే చెప్పాలి. సరే, గుడ్. మనం ఏం చెక్ చేస్తున్నాము? ఇచ్చిన ప్రోగ్రెషన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అవుతుందా లేదా అనేది చెక్ చేస్తున్నాం. సరే, ఇప్పుడు నేను రాస్తాను, చెప్పండి. 5, 10, 15, 20 అండ్ సో ఆన్ 50 అండ్ సో ఆన్ 50. ఇది అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అవుతుందా అవదా చెక్ చేయాలి. చెప్పండి చెప్పండి, దీని పేరేంటి చెప్పాలి. A1 2 నేమ్స్ ఉంటాయి. A1 అని 2 నేమ్స్ ఉంటాయి ఫస్ట్ టర్మ్ కి. సెకండ్ టర్మ్ పేరేంటి? A2. థర్డ్ టర్మ్ పేరేంటమ్మా? A3. ఫోర్త్ టర్మ్ పేరేంటి? A4 అండ్ సో ఆన్. దీని పేరేంటమ్మా? లాస్ట్ టర్మ్ AN లేకపోతే L. సో AN ఆర్ L. సో ఇప్పుడు రాసుకోండి. A = A1 = ఎంతమ్మా? 5. A2 = ఎంతమ్మా? 10. A3 ఎంతమ్మా? 15. ఓకేనా? కామన్ డిఫరెన్స్ ఫార్ములా ఏంటి చెప్పండి? A2 - A1 చెప్పండి ఫాస్ట్ గా. A2 ఎంత? 10 - 5. సో దట్ ఈస్ ఈక్వల్ టు 10 - 5. వెరీ గుడ్ ఫజ్జు, వెరీ గుడ్, బాగా చెప్తున్నావు. అలాగే డీకి ఇంకో ఫార్ములా కూడా చెప్పండి. A3 - A2. వెరీ గుడ్, A3 - A2. సో A3 వాల్యూ ఎంత? A3 15 - 10. సో ఇది ఇక్కడ కూడా ఎంత వచ్చింది? ఆన్సర్ 5 వచ్చింది. సో కామన్ డిఫరెన్స్ ఎలా ఉంది? కామన్ డిఫరెన్స్ ఎలా ఉందమ్మా? కామన్ డిఫరెన్స్ ఈజ్ సేమ్. కామన్ డిఫరెన్స్ ఈజ్ సేమ్. సో 5, 10, 15, 20, అండ్ సో ఆన్ 50 ఈజ్ యాన్ ఏపీ. ఏపీ అంటే ఏంటి? అర్థమెటిక్ ప్రోగ్రెషన్. అర్థమైందా? నెక్స్ట్ చూడండి, ఈజ్ యాన్ ఏపీ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. ఇప్పుడు నేను చెప్తాను, ఏం చేస్తారంటే చూద్దాం. ఒక నిమిషం, ఇది ఎరేజ్ చేసాను. చూడండి, 6, 12 తర్వాత 18 అండ్ సో ఆన్ తర్వాత ఇక్కడ ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇచ్చిన సమ్లో ఇది అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అవునో కాదో చెప్పాలి. 1. సెకండ్ వన్ మీరు ఏం చేయాలంటే మనకి ఎన్ని టర్మ్స్ ఇచ్చాడు? 1, 2, 3 ఇచ్చాడు. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? A4 ఫైండ్ అవుట్ చేయాలి. అంటే A4 ఏంటండి? 4th టర్మ్ ఫైండ్ అవుట్ చేయాలి. అలాగే 5th టర్మ్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. అలాగే 6th టర్మ్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. అర్థమైందా? రైట్. ఈ 3 టర్మ్స్ మనం నెక్స్ట్ 3 టర్మ్స్ ఫైండ్ అవుట్. నెక్స్ట్ 3 టర్మ్స్ ని మనం ఏం చేస్తున్నాము? ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఓకేనా? సో దీని పేరేంటమ్మా? A4 A1. దీని నేమ్ ఏంటి? A2. దీని నేమ్ ఏంటి? A3. సో అలా ఇచ్చిన తర్వాత A1 = ఎంత? 6. A2 = ఎంత? 12. A3 = ఎంత? 18. సో మనం ఏం చేస్తాము? కామన్ డిఫరెన్స్ ఏమో ఉందో లేదో చెక్ చేస్తాం. కామన్ డిఫరెన్స్ ఫార్ములా ఏంటి చెప్పాలి ఫాస్ట్ గా. A2 - A1. A2 ఎంతమ్మా? 12 - 6. సో ఆన్సర్ ఎంత వచ్చింది? 6 వచ్చింది. ఇంకోటి కూడా చెక్ చేయాలి. సో దాని ఫార్ములా ఏంటి? D = A3 - A2. A3 ఎంత చెప్పాలి ఫాస్ట్ గా? A3 18. సో 18 - 12. సో 18 - 12 ఎంత? 6. సో ఇది ఏపీ అవునా కాదా? ఎస్. It is an common difference is same, therefore it is an AP. సో మనం ఏం చెప్తాం? therefore కామన్ డిఫరెన్స్ ఎలా ఉందమ్మా? కామన్ డిఫరెన్స్ సేమ్. సో therefore కామన్ డిఫరెన్స్ సేమ్ గా ఉంటే సో 6, 12, 18 అండ్ సో ఆన్ అనేది ఈజ్ యాన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. ఏపీ అయింది. తర్వాత మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? A4 4th టర్మ్ ఫైండ్ అవుట్ చేయాలి. 5th టర్మ్ ఫైండ్ అవుట్ చేయాలి. 6th టర్మ్ ఫైండ్ అవుట్ చేయాలి. మరి చేద్దామా? రైట్. సో 4th టర్మ్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే 4th టర్మ్ ఫార్ములా ఏంటంటే ఇక్కడ 4 ఉంది కదా, A ప్లస్ ఎంత రాసుకుంటారు మీరు? 3D రాసుకోవాలి. అర్థమైందా? ఇక్కడ 4 ఉంటే మీరు ఎంత రాసుకుంటారు ఫార్ములాలో? 3D. ఇంకా మీరు A4 అడిగినప్పుడు మీరేం చెప్పాలి? A + 3D చెప్పాలి. సో ఏ వాల్యూ ఎంతమ్మా? ఏ వాల్యూ ఎంత చెప్పండి?
6 6 ప్లస్ 3d 3 ఇంటూ d ఫార్ములా d ఎంతమ్మా D 6 6 రైట్ సో దట్ ఈక్వల్ టు 6 ప్లస్ 6 3 ఆర్ 18 సో 6 ప్లస్ 18 ఎంత 24 సో ఈ విధంగా మీరు ఏం ఫైండ్ అవుట్ చేశారు A4 అనేది ఫైండ్ అవుట్ చేశారు A4 ఇప్పుడు మీ చేతికి A5 ఇస్తే చేయగలరా చెప్పండి A5 కి ఫార్ములా చెప్పండి A5 ఈక్వల్ టు ఫార్ములా చెప్పండి 4D A ప్లస్ 4D ఇది మర్చిపోకుండా చెప్పాలి 5 అనగానే 4 రావాలి మీకు చెప్పండి ఏ వాల్యూ 6 6 ప్లస్ 4 of 6 4 ఆఫ్ D వాల్యూ కూడా 6 సో 6 ప్లస్ 6 4 ఆర్ 24 ఈ రెండు యాడ్ చేస్తే 30 30 ఓకేనా ఈసారి లాస్ట్ ఇంకోటి కూడా ఉంది కదా A6 ఫైండ్ అవుట్ చేద్దాం A6 కి ఫార్ములా చెప్పండి A plus 5D A ప్లస్ 5D ఫార్ములాస్ మీకు చక్కగా నీట్ గా వచ్చి ఉండాలి ఏ వాల్యూ ఎంత 6 6 ప్లస్ 5D D వాల్యూ ఎంతమ్మా 6 6 ప్లస్ 5 6 ఆర్ 30 సో 30 ప్లస్ 6 ఎంతమ్మా 36 దేర్ ఫోర్ మనకు A4 అంటే ఎంత వచ్చింది ఆన్సర్ 24 వచ్చింది కామా A5 ఎంత వచ్చిందమ్మా 30 వచ్చింది కామా A6 ఎంత వచ్చిందమ్మా 36 వచ్చింది సో ఈ వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేసాం నెక్స్ట్ సమ్ చూద్దాం రైట్ అమ్మా సో 5 10 15 అండ్ సో ఆన్ 20 ఇక్కడ మనం ఒక 50 రాదు ఓకే సో దీంట్లో ఎన్ని టర్మ్స్ ఉన్నాయి ఫైండ్ అవుట్ చేయాలి ఇక్కడ ఎన్ని టర్మ్స్ ఉన్నాయో ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఏంటమ్మా దీని పేరేంటి చెప్పండి ఫస్ట్ A1 వెరీ గుడ్ ఫజ్జు దీని పేరేంటి A2 వెరీ గుడ్ దీని పేరేంటమ్మా A3 దీని పేరేంటమ్మా an అంటే ఎంత టర్మ్ ఎల్ సో ఇచ్చిన అన్ని రాసుకోండి గివెన్ దట్ మనం ఏమేమి రాసుకుంటాం A1 ఈక్వల్ టు ఎంత రాసుకుంటామమ్మా 5 అని రాసుకుంటాం A2 ఎంత రాసుకుంటాం 10 A3 ఎంత రాసుకుంటాం 15 సో మనకి ఇంకేమైనా రాసుకుంటాం an ఈక్వల్ టు ఎంత 50 L ఈక్వల్ టు లేకపోతే an ఈక్వల్ టు రాసుకుంటాం ఎంత రాసుకుంటాం 50 రాసుకుంటాం మనకు ఇక్కడ తెలియదు ఏంటిది అంట n నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఫైండ్ అవుట్ చేయాలి దీంట్లో నెంబర్ ఆఫ్ టర్మ్స్ దీంట్లో ఎన్ని టర్మ్స్ ఉన్నాయి అని అడుగుతున్నాడు నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ దీంట్లో ఎన్ని టర్మ్స్ ఉన్నాయి 1 2 3 ఇలా లెక్కేసుకుంటే 50 వరకు ఎన్ని ఉంటాయి అనేది n ఫైండ్ అవుట్ చేయాలి మరి ఫస్ట్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి ఇది ఏపీ అవునా కాదా అని చెక్ చేయాలి మరి ఏపీకి ఫార్ములా ఏంటి D ఈక్వల్ టు A2 minus A1 A2 మైనస్ A1 సో D ఈక్వల్ టు ఆన్సర్ ఎంత A2 10 minus 5 10 మైనస్ 5 దట్ ఈక్వల్ టు D వాల్యూ ఎంత వచ్చింది 5 కామన్ డిఫరెన్స్ 5 వచ్చేసింది అయితే ఇంకోసారి కూడా చెక్ చేయాలంటే చెక్ చేసుకోవచ్చు D ఈక్వల్ టు A3 మైనస్ A2 సో D ఈక్వల్ టు ఎంత A3 అంటే 15 మైనస్ 10 సో D ఈక్వల్ టు ఎంతమ్మా 5 సో కామన్ డిఫరెన్స్ సేమే కాబట్టి ఇచ్చింది ఏంటిది అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఇచ్చాడు ఓకే సో అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అని తెలిసిన తర్వాత ఇట్ ఈజ్ యాన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఏపీ అని రాసుకోండి ఇట్ ఈజ్ యాన్ ఏపీ సో ఇప్పుడు ఏం చేస్తారు n ఫైండ్ అవుట్ చేయాలి సో మనకి ఏంటంటే nth టర్మ్ ఫార్ములా ఉంది an కి ఫార్ములా ఏంటి an ఈక్వల్ టు ఫార్ములా చెప్పండి a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d ఈ ఫార్ములా యూస్ చేసుకుని చేయొచ్చు an అంటే ఎంత రాస్తున్నాం ఇక్కడ 50 సో 50 రాసుకున్నాం కాబట్టి 50 ఈక్వల్ టు ఏ వాల్యూ ఎంత 5 ప్లస్ n మైనస్ 1 మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటిది n ఫైండ్ అవుట్ చేయాలి d వాల్యూ ఎంతమ్మా 5 వచ్చింది అది 5 రాసుకున్నాం ఫస్ట్ మనం ఏం చేయాలి ఇక్కడ ఉన్న +5 ఇటు సైడ్ తీసుకురావాలి 50 మైనస్ 5 ఈక్వల్ టు n మైనస్ 1 ఇంటూ 5 సో 50 మైనస్ 45 ఎంత 5 ఎంతమ్మా 45 ఈక్వల్ టు n మైనస్ 1 ఇంటూ 5 ఈ 5 ఎక్కడ ఉంది ఇంటూలో ఉంది కాబట్టి ఇటు వస్తే ఏమవుతుంది 45 బై అవుతుంది బై ఈక్వల్ టు బై 5 ఈక్వల్ టు n మైనస్ 1 సో 5 టేబుల్ 45 లో 9 టైమ్స్ 9 ఈక్వల్ టు n మైనస్ 1 మైనస్ 1 కూడా ఇటు సైడ్ తీసుకొస్తే 9 ప్లస్ 1 ఈక్వల్ టు n
అర్థమైందా? equals to 10. n ఈక్వల్ ఎంత 10. దీంట్లో ఎన్ని టర్మ్స్ ఉన్నాయి అంటే 10 టర్మ్స్ ఉన్నాయి. ఓకేనమ్మా, మళ్ళీ చిన్న బ్రేక్ తర్వాత మళ్ళీ చేద్దాం. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.